బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ తర్వాత పార్టీ వారసత్వం ఎవరిది అన్న చర్చ మళ్లీ వేడెక్కుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ కవిత మధ్య విభేదాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. తాజాగా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం క్రమశిక్షణ చర్య కంటే ఆమెను రాజకీయంగా ఒంటరిగా మార్చే ప్రయత్నంగా అర్థం చేసుకుంటున్నారు. కవితకు బలమిచ్చిన తెలంగాణ జాగృతిపై కూడా కేటీఆర్ వర్గం పట్టు సాధించాలని చూస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెకు స్వతంత్ర వేదిక బలహీనపడే అవకాశం ఉంది. మరోవైపు హరీష్ రావు, సంతోష్ రావు లాంటి కీలక నేతలపై కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ఆమెకు ప్రతికూలంగా మారాయి. కవితను పక్కన పెట్టడం వెనుక కేటీఆర్ పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించాలని భావిస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్తులో కవిత కొత్త వేదికను ఏర్పరచుకుంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలు కేవలం అన్న చెల్లెల మధ్య విభేదాలు మాత్రమే కాకుండా భవిష్యత్తులో బీఆర్ఎస్ వారసత్వ రాజకీయాలను నిర్ణయించే కీలక మార్గంగా మారవచ్చు.